ఈరోజు ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ an ఆపరేషన్ టు సాల్వ్ ద కేసెస్ ఆఫ్ మిస్సింగ్ గర్ల్స్. బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? బాలికలు తప్పిపోతున్నారు కదా, బాలికలు తప్పిపోవటం కానీ లేకపోతే అపహరణకు గురవటం కానీ అవుతున్నారు అంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ లేకపోతే బయటకి మార్కెట్కి వెళ్ళినటువంటి ఆడపిల్లలు కానీ తప్పిపోతున్నారు. ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా వింటున్నాము. దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆ ఆపరేషన్ ఏంటో చూద్దాం. ఆపరేషన్ ట్రేస్, ఆపరేషన్ ఫైండ్, ఆపరేషన్ సురక్ష, ఆపరేషన్ గర్ల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆపరేషన్ ట్రేస్. తప్పిపోయిన లేదా అపహరణకు గురైనటువంటి బాలికల ఆచూకీ కనిపెట్టి వారిని వారి కుటుంబ సభ్యులకు సంక్షేమంగా సురక్షితంగా అప్పగించటమే ఈ ఆపరేషన్ ట్రేస్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ఆపరేషన్ ట్రేస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ ట్రేస్ మొదలు పెట్టడానికి అంటే జూలై 31కి ముందు మొత్తము 1065 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ బాలికల మిస్సింగ్ కేసులు పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి అనేసి అంటే 1065 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన మొదటి నెలలోనే 670 మంది కేసులను వీరు ఛేదించారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అనేసి అంటే ఇంకా రిమైనింగ్ 395 కేసులు ఉన్నాయి అనమాట. ఈ 395 కేసులు కూడా వీరు ఈ కార్యక్రమం ద్వారా త్వరలోనే ఛేదించగలుగుతారు. తర్వాత ఈ ఛేదించినటువంటి బాలికల్లో 80% మంది బాలికలు 80% మంది బాలికలు ఎంతంటే 14 నుంచి 18 సంవత్సరాల లోపు మాత్రం ఉన్నారంట. అంటే 14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలు ఎంతమంది ఉన్నారంటే 80% మంది ఉన్నారనేసి పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాలో 100% ఈ ఛేదనలో ప్రథమ స్థానంలో ఉండగా ద్వితీయ స్థానంలో పల్నాడు జిల్లా 89%తో ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా 100% ఛేదనలో ఉండగా ద్వితీయ స్థానంలో పల్నాడు జిల్లా 89%తో ఉంది. థ్యాంక్ యూ.